కన్యాకుమారి మూవీ డైరెక్టర్ సృజన్ గారు మనతో ఉన్నారనమాట. ఆయనతో మాట్లాడదాం. సో ఆయన ఇందాక మనకి స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా చెప్పారు. అంటే ఆయన ఎంత ప్యాషనేటో ఆయన స్టేజ్ మీద మాటల్లోనే తెలిసిపోయిందన్నమాట. సో ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎలా ఉన్నారు? హాయ్ అండి. హాయ్. సో కన్యాకుమారి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ దీన్ని ఇక్కడ వరకు తీసుకురావడానికి మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. సో ఎందుకు అంత కన్యాకుమారి అంత ఇంపార్టెంట్ మీకు? బేసిక్గా కథ అండి. కథ నాకు చాలా ఇష్టమైన కథ. అంటే ఒక్కోసారి నేను తీసిన సినిమా, నేను చూసిన సీన్స్ అయినా నేను మళ్ళీ మళ్ళీ చూస్తే నాకు చాలా అనిపిస్తుంటుంది అనమాట. సో సాటిస్ఫాక్షన్ అదే నడిపిస్తుంది. సో అంటే ఇందాక మీరు అన్నారు కదా, నా దగ్గర గోల్డ్ చైన్, రింగ్స్ అన్నీ పెట్టేసి లోన్ పెట్టి మరీ తీసాను అని చెప్పేసి. సో అంతగా మూవీ తీశారు కరెక్టే, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆడియన్స్ వరకు దీన్ని రీచ్ అవ్వాలి అన్న, ఆడియన్స్ థియేటర్కి రావాలన్నా చాలా పెద్ద టాస్క్ పడుతుంది కదా. దాన్ని కూడా ఒక మైండ్లో పెట్టుకొని దానికి ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నారు? ప్రిపరేషన్ చేసినా మనం ఏం అచీవ్ చేయలేమండి. అది మన చేతిలో ఉండేది ఏంటంటే మంచి సినిమా తీయాలి, ఎవరో ఒకరు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు అన్నదే ఐడియా. సో మంచి సినిమా తీయడానికనే చూసాను అనమాట. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మన చేతిలో లేదు. సో ఇప్పుడు మషాల్ని గారు ఆన్బోర్డ్ అయ్యారు, మషాల్ గారు ప్రెజెన్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో బన్నివాస్ గారికి ఎప్పుడో చదువుతున్నాము. సో అలా. సో అండ్ విజయవాడ వెళ్ళి ఆవిడ అమ్మవారికి మొక్కున్న తర్వాత మధుశాలిని గారు ఆన్బోర్డ్ అయ్యారని చెప్పేసి అన్నారు కదా. దాని తర్వాత ఏమన్నా చేంజెస్, ఇంకా ఫార్వర్డ్ అయ్యే స్టెప్స్ ఏమైనా కనిపించినాయా ఇంకా ప్లస్గా సినిమాలోనా? తర్వాత సినిమాని బెటర్ చేస్తూనే ఉన్నాము ఫిల్మ్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిష్కి వచ్చేసింది. సో ప్రమోషన్స్లో అండ్ ఆల్సో బడ్జెట్ పరంగా మనం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అంతా మన మీద ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ ఉంటాం కదా. సో బడ్జెట్ పరంగా ఎలాంటి ప్లానింగ్స్ చేసుకున్నారు? ఎలాంటి అంటే ఇంకా షూట్ ఉందంటున్నారు కాబట్టి ఎలాంటి షూట్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ ఓకే. సో ఎలాంటి ప్లానింగ్స్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు? బడ్జెట్ ప్లానింగ్ చేయలేదండి. సినిమాకి ఏం కావాలో అదైతే తెచ్చిపెట్టేసాను అనమాట. బేసిక్గా చిన్న సినిమాలని చాలా తక్కువ డబ్బుల్లో చేయాలి, వస్తుందో లేదని నేను అలా చేయలే. నేను చాలా డబ్బులు పెట్టాను అనమాట దీనికి. సో మామూలుగా వేరే వాళ్ళు అయితే అంత పెట్టరు, బట్ నాకు కథకి ఎంత కావాలంటే అంత పెట్టాను. అండ్ ఆర్గానిక్ ప్రేమ కథ అని చెప్పినట్టు లాస్ట్లో అంటే మన హీరో ఇంట్రడక్షన్ దాంట్లో చెప్పారనమాట, రైతు అంటే ఎవరు పిల్లనివ్వట్లేదు అని చెప్పేసి. అది బేసిక్గా మీరు ఎక్కడైనా చూసారా నిజం లైఫ్లో? లేదు అంటే అది మీకు వచ్చిన థాటా? అది నాకు గుర్తులేదు కానీ బట్ బేసిక్గా అలానే జరుగుతుంటుంది సార్. ఎందుకంటే అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, నిన్ను ప్రైవేట్ ఎంప్లాయీస్ని చూస్తాం. రైతు అంటే చుట్టాల్లో లేకపోతే ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళు ఇవ్వరు. సో ఇందులో మీకు రిలేట్ అయ్యే ప్లాట్స్ కానీ పాయింట్స్ కానీ అండ్ మీరు మీ సొంతంగా పెట్టిన అంటే రియల్ లైఫ్లో జరిగిన ప్లాట్స్ కానీ ఎన్ని ఉన్నాయి? అండ్ మీరు ఫిక్షన్గా చేసినవి ఎన్ని ఉన్నాయి? ఫిక్షన్గా చేసిన గుర్తులేవు. చాలా వరకు రియల్ లైఫ్ ఒకటిను 2 క్యారెక్టర్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తే సిచ్యువేషన్ వస్తే అని అలా అథెంటికేటెడ్గా తీసుకున్నాను అనమాట. ఈ క్యారెక్టర్, ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, వీడు ఇలా ఉంటాడు, వీళ్ళిద్దరికి ఇష్యూ వస్తే వాళ్ళు ఎలా పోరాడతారు, ఎలా ఇచ్చేస్తారని అలా అల్లుకుంటూ వెళ్ళిందనమాట. అండ్ ఆల్సో ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టోరీ రైటర్ అండ్ ఆల్సో లిరిక్ రైటర్ కింద. సో ఇన్ని మేనేజ్ చేయడానికి అంటే ఒక మనిషిని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అది ఫిలిం కూడా ఆయన తీయాలి కాబట్టి. సో ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు అండ్ హౌ హార్డ్ ఇట్ ఈస్? అండ్ ఎంత హార్డ్ ఉండింది? హార్డ్ అండి, తప్పక చేయాల్సి వచ్చింది. మేనేజ్ చేయిస్తానో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా సిచ్యువేషన్స్ వల్ల వీ డిడ్ ఇట్, బట్ వీఆర్ హ్యాపీ నౌ. అండ్ బన్నివాస్ గారు ఎప్పుడు ఈ మూవీ చూడబోతున్నారు అండ్ ఎప్పుడు ప్లాన్ చేశారు దాన్ని? రేపు చూస్తారండి, రేపు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ హోప్ కన్యాకుమారి ఒక మంచి రీచ్ అవ్వాలి. బికాస్ కంటెంట్ ఉన్న సినిమాల్ని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు వదులుకోరు. అండ్ దట్టు మన ఆంధ్ర సైడ్ నుంచి ఒక మంచి ప్యూర్ స్లాంగ్, ప్యూర్ ఎసెన్స్తో వచ్చిన మూవీస్ని అయితే నాకు తెలిసి ఆడియన్స్ ఎప్పుడు వదులుకోరు. ఐ హోప్ కన్యాకుమారి మంచి ఆడియన్స్కి రీచ్ అవుతుంది అండ్ వీ హోప్ మంచి హిట్ పడాలి. మీరు పుష్పక విమానం, కన్యాకుమారి అట్లా ఒక మంచి మూవీస్తో మీ లిస్ట్ పడిపోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.